హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ టెట్లలో వచ్చిన తెలుగు కంటెంట్ బిట్స్. నిన్న కూడా మనం తెలుగు కంటెంట్ బిట్స్ని ప్రీవియస్లో వచ్చినవి 30 బిట్స్ని డిస్కస్ చేసాం. ఈరోజు కూడా 30 బిట్స్ తీసుకోవడం జరిగింది. నిన్నటి వీడియోలో కావచ్చు, ఈరోజు వీడియోలో కావచ్చు, ఇక్కడ వచ్చిన బిట్స్తో పాటు చాలా కంటెంట్ కూడా కవర్ అయిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ని మీరు చూడగానే కాసేపు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కంటెంట్ అనేది రీకాల్ అవుతుంది. సో వీడియోస్ని యూజ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే డెఫినెట్గా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. అర్రేమితో సంబంధం ఉన్న పండగ ఏది? ఈ మాట మీరు వినే ఉంటారు కదా. అర్రేమి అనేది ఏ పండగతో సంబంధం ఉంటుంది? చెప్పండి, ఏ పండగతో సంబంధం ఉంది? బతుకమ్మ పండుగతో సంబంధం ఉంటుంది. అవునా? సో అందరికీ తెలిసిందే, బతుకమ్మను 9 రోజులలో చేస్తారు. సో అయితే ప్రతి రోజుకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫస్ట్ బతుకమ్మ వచ్చేసి మనకు పెత్తరమాస రోజు స్టార్ట్ అవుతుంది. అవునా? ఇది అందరికీ తెలిసిందే కదా. ఈ రోజును ఎంగిలి పూల బతుకమ్మగా చేస్తారు. అవునా? రైట్. రెండో రోజు చేసే బతుకమ్మ అటుకుల బతుకమ్మ అంటారు. మూడో రోజు చేసే బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు. నాలుగో రోజు చేసే బతుకమ్మని నానబియ్యం బతుకమ్మ అంటారు. 5వ రోజు చేసే బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు. నెక్స్ట్ 6వ రోజు కదా. ఈ 6వ రోజున అలకల బతుకమ్మ. సో ఈ 6వ రోజు చేసే అలకల బతుకమ్మనే అర్రేమి అని పిలుస్తారు. ఓకే, ఏ రోజు చేస్తారు? 6వ రోజు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వ రోజు వేపకాయల బతుకమ్మ చేస్తారు. 8వ రోజు ఎన్నె ముద్దల బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఓకే, ఏ రోజు ఏ బతుకమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు రీకాల్ అవుతుందని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ ఏం అడిగాడు? అర్రేమి. అర్రేమి అనేది ఎప్పుడు చేస్తారు? 6వ రోజు చేస్తారు. సో ఎందులో కనబడుతుంది? బతుకమ్మలో కనబడుతుంది. ఓకే, సో ఇది ఈ బిట్కే ఆన్సర్. నెక్స్ట్, పాల్గురికి సోమనాథుని యొక్క శతకం ఏది? సుమతి శతకం, వృషాదీప శతకం, నారాయణ శతకం, సర్వేశ్వర శతకం. చెప్పండి, పాల్కురికి సోమనాథుని యొక్క శతకం, వృషాదీప శతకం. ఓకే, నిన్నే మాట్లాడుకున్నాం మనం ఇతని గురించి. దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి అని చెప్పాను. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి అని చెప్పాను. అంతేకాకుండా తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి కూడా పాల్కురికి సోమనాథుడే. ఇతడు ఈ వృషాదీప శతకంతో పాటు ఇతనివి కొన్ని ఉంటాయండి. బసవ పురాణం కావచ్చు, అనుభవసారం కావచ్చు, నెక్స్ట్ బసవోహాధరణం కావచ్చు, నెక్స్ట్ చతుర్వేద సారం కావచ్చు, చెన్నమల్లు సీసాలు, ఇలాంటివి సోమన యొక్క కృతులండి. సో కంపల్సరీ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న శతకాలు చూడండి, మిగతావి. సుమతి శతకం కాదు. సుమతి శతకాన్ని రాసింది ఎవరు? బద్దెన. అవునా? నెక్స్ట్ నారాయణ శతకం. నారాయణ శతకాన్ని రాసింది ఎవరు? పోతన రాయడం జరిగింది. అవునా? నెక్స్ట్ సర్వేశ్వర శతకం. సర్వేశ్వర శతకాన్ని ఎవరు రాశారు? యథావాక్కుల అన్నమయ్య రాయడం జరిగింది. ఓకే, సుమతి శతకం బద్దెన, వృషాదీప శతకం పాల్గురికి సోమనాథుడు, నారాయణ శతకం పోతన, సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో పక్కి వెంకట నరసింహ కవి రచన ఏది? ఓకే, పక్కి వెంకట నరసింహ కవి గారి యొక్క రచన చూడండి. భాస్కర శతకం, ప్రభుతనయ శతకం, కుమారి శతకం, బాల నృసింహ శతకం. ఏది? పక్కి వెంకట నరసింహ కవిది కుమారి శతకం. ఓకే, కుమారి శతకం అనేది పక్కి వెంకట నరసింహ కవి యొక్క శతకం. నెక్స్ట్ భాస్కర శతకం ఎవరిది మరి? మారద వెంకయ్య. ఓకే, మారద వెంకయ్యది భాస్కర శతకం. నెక్స్ట్ ప్రభుతనయ శతకం ఎవరిది? కౌకుంట్ల నారాయణరావు గారిది. ఓకే, కౌకుంట్ల నారాయణరావు. నెక్స్ట్ బాల నృసింహ శతకం ఎవరిది? సూరోజు బాల నరసింహాచారి. భాస్కర శతకం మారద వెంకయ్య, ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు, కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి, బాల నృసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ చూడండి. పిరం అంటే అందరికీ తెలిసిన పదమే కదా. పిరం అంటే ఏంటి? కఠినమా? కాదు. ఎక్కువ ధర. ఎస్, పిరం అంటే ఎక్కువ ధరనే కదా. ఎస్, ఇదే ఆన్సర్ అవుతుంది. గొడవ కాదు, వేడి కాదు. ఓకే, తెలంగాణ పదాలు ఇవి తెలుసు కదా అందరికీ.
నెక్స్ట్ ఈ బిట్ చూడండి. మహాంధ్రోదయం అనేది ఎవరి రచన? ఇది వచ్చేసి 10th క్లాస్ నుంచి పడిన బిట్ అండి. ఓకే, మ్యాక్సిమం టెట్లో అయితే 10th క్లాస్ వరకు బిట్ వెళ్ళదు. ఇన్ కేస్ ఒకవేళ వెళ్తే 1 లేదా 2 బిట్లు ఏదో ఒక సెషన్లో పడతాయి. అలాంటిది ఈ సెషన్లో పడింది చూడండి. మహాంధ్రోదయం అనేది ఎవరి రచన? దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన అండి. దీనితో పాటు ఇతను అగ్నిధార కావచ్చు, నెక్స్ట్ రుద్రవీణ కావచ్చు, నెక్స్ట్ ఈ మహాంధ్రోదయం కావచ్చు, నెక్స్ట్ కవితా పుష్పకం కావచ్చు, నెక్స్ట్ పునర్నవం. ఓకే, ఇలాంటి కవితా సంపుటాలను కూడా ఈయన రాయడం జరిగింది. ఒకసారి మీకు వీలైతే టెట్కి 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదివాక 9th 10thలో కొన్ని కవులు వారి యొక్క రచనలు చూసుకోండి కంపల్సరీగా. ఓకే, టైం ఉంటే. నెక్స్ట్ ఇది డైరెక్ట్ బిట్టే. సందిట్లో సడేమియా అనేది ఏంటి? సందిట్లో సడేమియా అనేది సామెత అవుతుంది. జాతీయం అయితే అవ్వదు, పొడుపు కథ అవ్వదు, జంట పదబంధం కూడా అవ్వదు. ఓకే, సందిట్లో సడేమియా అనేది సామెత, గుర్తుపెట్టుకోండి. మనకు టెక్స్ట్ బుక్లలో ఎండింగ్లో ఇస్తారు సామెతలు ఏంటి, జాతీయాలు ఏంటి అని. అవి చూసుకుంటే సరిపోద్ది. దాంట్లో నుంచే పడుతుంది మ్యాక్సిమం బిట్. నెక్స్ట్ ఏ బిట్ చూడండి. కలత్రం అనే పదానికి పర్యాయ పదం ఏంటి? చెప్పండి. కలత్రం అంటే ఏంటి? చెల్లి కాదు, అక్క కాదు, భార్య అవుతుంది. ఓకే, అమ్మ కూడా కాదు. కలత్రం అంటే భార్య. ఇంకేమొస్తాయి పర్యాయ పదాలు కలత్రానికి? భార్య వస్తుంది, సతీ వస్తుంది, నెక్స్ట్ పత్ని వస్తుంది, అర్ధాంగి అని కూడా పిలుస్తాం. ఇంకేంటి? దయిత అన్న భార్యనే, నెక్స్ట్ దార అన్న కూడా భార్యనే అండి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సతీ, పత్ని, అర్ధాంగి, దయిత, దార, భార్య, కలత్రం ఇవన్నీ ఒకే పదాలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. సిగ అనే పదానికి ప్రకృతి పదం ఏది? చెప్పండి. సిగకి ప్రకృతి పదం శిఖ అవుతుంది. ఓకే, సెగ కాదు, శిల కాదు, కసి కాదు. శిఖ అనేది సిగ యొక్క ప్రకృతి రూపం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే కదా. సింగిడి అనే పదానికి అర్థం ఏంటి? ఏంటి సింగిడి అంటే? ఇంద్రధనస్సు. ఇది అందరికీ తెలిసిందే. సంపద అవ్వదు, వేదిక అవ్వదు, గుర్తు అవ్వదు. సింగిడి అంటే ఇంద్రధనస్సు. ఓకే, నెక్స్ట్ చూడండి. కాలము అనే పదానికి నానార్థం కానిది ఏది? కాలము అంటే సమయం నానార్థమే అవుతుంది. కాలానికి చావు నానార్థమే అవుతుంది. కాలానికి నలుపు అనేది కూడా నానార్థమే అవుతుంది. అశుభం అనేది నానార్థం కాదు. ఓకే, ఈ 3 కూడా కాలం యొక్క నానార్థాలు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ టెట్లలో ఈ బిట్ కాలం గురించి బిట్టుబడింది. డిఎస్సిలో కూడా కాలం అంటే ఏంటి అని చెప్పేసి బిట్ అడిగారు. చూడండి, ఈ సెషన్లో ఎన్ని బిట్స్ పడ్డాయో అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాల నుంచి చూసుకోండి ఒకసారి ఎన్ని పడుతున్నాయి, ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న వాటికి అనేది. ఓకే, నెక్స్ట్ బిట్. బస్సు అనేది ఏ పదం? సరళ పదమా, సంయుక్త పదమా, ద్విత్వ పదమా, సంశ్లిష్ట పదమా? ఓకే, ఇక్కడ మనకు 3 రకాల పదాలు కనిపిస్తాయి. సరళ పదం అయితే కాదు, తీసేయచ్చు. సంయుక్త పదం అనేది కనిపిస్తుంది. సంయుక్తాక్షరం అంటాం దీన్ని. ఏమంటాం సంయుక్తాక్షరానికి? డెఫినేషన్ ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా చేరితే అది సంయుక్తాక్షరం. అవునా? అంటే ఏ విధంగా? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మ్యా అనేది ఉంది. ఓకే, మా అనే పదానికి యా అనే ఒత్తు చేరింది. అంటే ఒక హల్లుకు వేరే హల్లే కదా ఒత్తుగా చేరింది. చూడండి, మాకు యా చేరింది. సో ఇది సంయుక్త పదం అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ద్విత్వ పదం. ద్విత్వ పదం అంటే ద్విత్వాక్షరం యొక్క డెఫినేషన్ ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరాలి. అవునా? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే అది ద్విత్వ పదం అని పిలుస్తాం. అవునా? అంటే ఏ విధంగా ఉంటుంది దీంట్లో? ఇప్పుడు క అనుంది అంటే కాకి కా ఒత్తే వచ్చి చేరింది. అంటే ఒక హల్లుకు అదే హల్లు అనేది ఒత్తుగా వచ్చి చేరింది కాబట్టి దీన్ని ద్విత్వ పదం అంటాం. ఓకే, నెక్స్ట్ సంశ్లేష పదం. సంశ్లేష పదం అంటే ఏంటి? ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు అనేవి ఒత్తులుగా చేరాలి. ఇలా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని సంశ్లేష అక్షరం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏముంటుంది మనకు? క్ష్మి అనేది ఉంటుంది. చూడండి ఎన్నున్నాయి? కాకి షా ఒత్తు చేరింది, మా ఒత్తు చేరింది. అంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరినట్టే కదా. సో దీన్ని సంశ్లిష్టాక్షరం అంటాం. సో అయితే ఇప్పుడు బిట్లో ఏమిచ్చాడు? సు అని ఇచ్చాడు. అంటే ఈ విధంగా ఉంది. అవునా? అంటే సాకి సా ఒత్తే చేరింది. అంటే ఇలా
ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఏమని చెప్పా, ద్విత్వాక్షరం అవుతుందని చెప్పా. సో ఇది ద్విత్వ పదం. ఓకే, ఎందుకు, సాకి సా ఒత్తే చేరింది కాబట్టి, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరింది కాబట్టి ద్విత్వ పదం అవుతుంది. ఓకే, అదే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే సంయుక్త పదం అవుతుంది. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ పదాలు హల్లులుగా చేరితే అది సంశ్లిష్ట పదం అవుతుందండి. ఓకే, క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, షబాష్ అని కవి ప్రతిభను రాజు మెచ్చుకున్నాడు. ఓకే, ఏమని, షబాష్ అని. సో ఈ వాక్యంలో అవ్యయాన్ని తెలిపే పదం ఏది? ఓకే, అవ్యయం అంటే ఏంటి అసలు నిన్ననే చెప్పాను కదా, లింగ వచన విభక్తులు అనేవి ఉండకూడదు, అలాంటిది అవ్యయం. ఫస్ట్ కవి అవుతుందా, అవ్యయంలో ఏదో ఒక దాన్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. సో ఇది అవ్వదు. ప్రతిభ అవ్వదు. రాజు అనేది లింగాన్ని తెలుపుతుంది కదా, సో ఇది అవ్వదు. షబాష్ అనేది లింగంని తెలుపుతుందా, వచనంని తెలుపుతుందా, విభక్తిని తెలుపుతుందా, దేన్ని తెలపదు. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇందులో అవ్యయాన్ని తెలిపే పదం వచ్చేసి షబాష్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. కపిల్ దేవ్ వేగంగా బంతిని వేసేవాడు. ఈ వాక్యంలో గుణాన్ని తెలిపే పదం ఏంటి? అంటే గుణాన్ని తెలిపేదంటే ఏంటి, విశేషణం. అవునా? సో ఇక్కడ కపిల్ దేవ్ అనేది ఏమవుతుంది, నామవాచకం అవుతుంది. సో ఇది విశేషణం అయితే అవ్వదు, సో తీసేయచ్చు. నెక్స్ట్, చేసేవాడంట, వేసేవాడని ఇచ్చాడు కానీ చేసేవాడు ఇయ్యలేడు కాబట్టి ఇది తీసేయచ్చు. బంతిని వేశాడు, బంతిని వేయడం జరిగింది. ఆ బంతిని ఏ విధంగా వేశాడు, వేగంగా వేశాడు. ఓకే, ఏ విధంగా వేశాడు అని తెలిపేది గుణం అవుతుంది. సో మనకి వేగంగా అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే విశేషణం గుణాన్ని తెలిపేది ఏ విధంగా వేస్తున్నాడు, వేగంగా వేస్తున్నాడు కాబట్టి వేగంగా అనేది విశేషణం కిందకి వస్తుంది, అంటే గుణాన్ని తెలిపే పదం. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. శివకేశవులు అనేది ఏ సమాసం? నిన్నే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సమాసాల గురించి. చూడండి, బహువ్రీహి సమాసం అవుతుందా? అవ్వదు. దీన్ని రాస్తే ఏ విధంగా రాస్తాం, శివుడు కేశవుడు అని రాస్తాం. అంటే రెండు పదాలు కూడా నామవాచకాలే వచ్చినాయి. ఇలా రెండు పదాలు నామవాచకాలుగా ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం కిందకి తీసుకుంటాం. అవునా? ద్విగు సమాసం అయితే కాదు, సంఖ్యావాచకం ఉండాలి పూర్వపదంలో, లేదు కదా, తీసేయచ్చు. రూపక సమాసం కూడా అవ్వదు. ఓకే, రెండు నామవాచకాలే ఉన్నాయి కాబట్టి అది ద్వంద్వ సమాసం కిందకి వెళ్ళిపోతుంది. క్లియర్? నెక్స్ట్ ఇది చూడండి. సంధిలోని మొదటి పదాన్ని ఏమని పిలుస్తారు చెప్పండి. సంధిని విడదీసినప్పుడు మనకు రెండు పదాలు కనిపిస్తాయి. అవునా? ఇలా ఒక పదం ఉంటుంది, ఇలా ఒక పదం ఉంటుంది. అయితే ఇందులో ఉన్న మొదటి పదాన్ని ఏమని పిలుస్తాం, పూర్వ పదం అని పిలుస్తాం. రెండవ పదాన్ని ఉత్తర పదం అని పిలుస్తాం. అవునా? ఇదైతే అందరికి క్లారిటీయే కదా. అదే అడిగిండు, సంధిలోని మొదటి పదాన్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. ఏమని పిలుస్తారు, పూర్వపదం అని పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేసి పూర్వపదం అనేది ఆన్సర్. పూర్వోత్తర పదం కాదు, ఉత్తర పదం అవ్వదు, ఆదేశ పదం అవ్వదు. క్లియర్? నెక్స్ట్ బిట్. రాయబాగీన్ అనే బిరుదు ఎవరికి ఉన్నది చెప్పండి. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. రాయబాగీన్ అనే బిరుదు రాణి శంకరమ్మ యొక్క బిరుదండి. ఓకే, ఈ రాయబాగీన్ అంటే రాజసోదరి అని అర్థం. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రాజసోదరి అని అర్థం. ఈ బిరుదు ఉన్నది రాణి శంకరమ్మ. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పొట్లపల్లి రామారావు రచించిన జైలు అనే గ్రంథం చెప్పండి. కవితా సంపుటి, ఖండకావ్యం, కథల సంపుటి, నాటికల సంపుటి. ఏమవుతుంది, పొట్లపల్లి రామారావు రచించిన జైలు అనే గ్రంథం ఒక కథల సంపుటి అండి ఇది. ఓకే, ఇక్కడే మన కన్ఫ్యూజన్కి ఇంకో పాయింట్ ఇస్తాడు. ఏంటి అంటే, జైలు అనే కథల సంపుటిని రాసింది పొట్లపల్లి రామారావు అయితే జైలు లోపల, ఓకే, ఈ జైలు లోపల అనే కథల సంపుటిని రాసింది భట్టికోట అల్వరు స్వామి. ఓకే, ఇక్కడ రెండు బిట్స్ కన్ఫ్యూజ్ చేస్తాడు, సో గుర్తుపెట్టుకోండి. కవితా సంపుటి అవ్వదు, ఖండకావ్యం అవ్వదు, నాటికల సంపుటి కూడా అవ్వదు. క్లియర్? ఇంకేం రాశాడు మరి పొట్లపల్లి రామారావు? ఇతనివి ఆత్మవేదన కావచ్చు, మెరుపులు కావచ్చు, చుక్కలు కావచ్చు, మహత్కాంక్ష, జీవితం అనే ఖండికలు, పగ మొదలగు రచనలు కూడా చేసింది పొట్లపల్లి రామారావే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ చూడండి. తెలుగులో తొలి రామాయణకర్త ఎవరు? నిన్నే చెప్పాను నేను ఈ బిట్టు. ఎవరు? తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. దీన్ని రాసింది గోనబుద్ధారెడ్డి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండం వరకు రాశాడు అని చెప్పేసి నిన్ననే నేను ఇచ్చాను ఎక్స్ప్లెనేషను. సో ఆన్సర్ వచ్చేసి గోనబుద్ధారెడ్డి. హులక్కి భాస్కరుడు కాదు, ఆత్మకూరి మొల్లా కాదు, అయ్యల రాజు రామభద్రుడు కాదు. క్లియర్? నెక్స్ట్ ఏమి చూడండి. ఒగ్గు కథలో జానపద కీర్తిని జగమంతా చాటింది ఎవరు? ఓకే, ఒగ్గు కథ అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మిద్దెరాములు.
అవునా? సో ఒగ్గు కథలో జానపద కీర్తిని చాటి చెప్పింది ఎవరు అంటే మిద్దెరాములు. ఓకే, నటరాజ రామకృష్ణ కాదు. మరి నటరాజ రామకృష్ణ ఎందులో పేరెన్నికగన్నవాడు అంటే పేరణి నృత్యంలో అండి. ఓకే, పేరణి నృత్యంలో పేరెన్నికగన్నవారు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. మరి ఇక్కడ ఇచ్చిన కాపు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు ఎవరు అంటే వీరు చిత్రకళలో ప్రసిద్ధి చెందారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో ఒగ్గు కథ అనిస్తే మిద్దెరాములు, నటరాజ రామకృష్ణ అనిస్తే పేరణి నృత్యం, కాపు రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు అనిస్తే చిత్రకళ. ఓకే, ఈ 3 కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ బిట్టే ఇది కూడా. నెక్స్ట్ ఇవి చూడండి. అమ్మవారికి వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించే తంతును ఏమంటారు? ఓకే, అమ్మవారికి వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించే తంతును ఊరడి అని పిలుస్తారండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఊరడి. శాఖ అయితే కాదు. రంగమెక్కుడు అంటే ఏంటి అంటే పండగ అయిపోయిన తర్వాత పూనకం వచ్చిన శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళు చేతిలో వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని ఒక మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు అన్నట్టు. ఓకే, దాన్ని రంగమెక్కుడు అని పిలుస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. బోనం అంటే అందరికీ తెలిసే కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఓకే, అమ్మవారికి వస్త్రాలను ఒడిబియ్యాన్ని సమర్పించే తంతును ఊరడి అని పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి. మంత్రకూటం ప్రస్తుతం ఏమంటారు? చెప్పండి. మంత్రకూటంని ఏమని పిలుస్తారు? ధర్మపురి కాదు, నిర్మల్ కాదు, బాసర కాదు, మంతని అని పిలుస్తారు. ఓకే, 5th క్లాస్లో ఉంటుంది మనకి చాప్టర్. మంత్రకూటాన్నే మంతని అని కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. వచ్చిరప్పుడు విడదీసి రాస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? వచ్చిరి ప్లస్ అప్పుడు. ఎస్, ఇదే అవుతుంది. వచ్చిరి ప్లస్ అప్పుడు ఇత్వ సంధి అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్. వచ్చిరి ప్లస్ ఇప్పుడు అయితే కాదు, అప్పుడు అని రావాలి, ఇప్పుడు రాకూడదు. సో తీసేయచ్చు. వచ్చారు ప్లస్ అప్పుడు అంట కాదు కదా, వచ్చిరి అని రావాలి. సో ఇది అవ్వదు. వచ్చే ప్లస్ అప్పుడు అవుతుందా? అసలు అవ్వనే అవ్వదు. క్లియర్? వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు, ఇది ఇత్వసంధి కిందకి వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇన్యా, ఇని, అన, నా, మా లను ఏమని పిలుస్తారు? నేను పెట్టిన డిఎస్సి ప్రీవియస్ పేపర్స్లో తెలుగు బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అందులో ఇలాంటి బిట్ వచ్చింది, నేను క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఎవరైనా చూడండి వారంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. దీంట్లో నుంచే పడింది బిట్. ఓకే, ఏమడిగాడు? ఇన్యా, ఇని, అన, నా, మా అనేవి ఏమవుతాయి? అనునాసికాలు అవుతాయి. ఓకే, ఎవరి దగ్గరైనా నోట్ చేసి పెట్టుకోకపోతే డెఫినెట్గా ఈ పిక్చర్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఇందులో నుండే నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. చూడండి, ఇదిగోండి. అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు, అంతస్తాలేవి, ఊష్మాలేవి, అనునాసికాలేవి అన్నీ క్లారిటీగా నోట్ చేసి పెట్టుకున్నాను నేను. మీరు కూడా ఇలాగే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతాయి? ఇవి అనునాసికాలు అవుతాయి. చూడండి బిట్, చెప్పండి. ఏమవుతాయి? అనునాసికాలు అవుతాయి. ఓకే, అంతస్తాలు కాదు. అంతస్తాలు ఏమవుతాయి? యా, రా, లా, వా అనేవి అంతస్తాలు అవుతాయి. పరుషాలు అవ్వవు. ఊష్మాలు ఏమవుతాయి మరి? షే, షా, సా, హ అనేవి ఊష్మాలు అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది డెఫినెట్గా పిక్చర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి. ద్వంద్వ సమాసం కానిదేది? చెప్పండి. ద్వంద్వ సమాసం అంటే 2 నామవాచకాలే కనిపించాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. కలిమి లేములు. ఎస్, ఇది ద్వంద్వ సమాసమే కదా. కలిమి లేమి అని రాసుకోవచ్చుగా. సో ఇది ద్వంద్వ సమాసమే. ప్రేమాభిమానాలు, ప్రేమ అభిమానాలుగా రాయొచ్చు, ఇది అవుతుంది. దేశభక్తులు, దేశము భక్తులు అనేది వీటిని రాయలేం. సో ఇది తీసేయాలి. దాన ధర్మాలు, దానము ధర్మము అని రాస్తాం. సో ఇది ద్వంద్వ సమాసమే. కానిది వచ్చేసి దేశభక్తులు అండి. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. వాక్యములలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమని పిలుస్తారు? చూడండి, వాక్యాలలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలు అని పిలుస్తారు. ఓకే, డూమోలో ప్రథమ విభక్తి, నిన్నులను గురించి ద్వితీయ విభక్తి ఉన్నాయి కదా, అవే కదా విభక్తి ప్రత్యయాలు. ఇవి పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఓకే, వీటినే విభక్తి ప్రత్యయాలు అంటారు. సో ఆన్సర్ వచ్చేసి విభక్తి ప్రత్యయాలు. క్రియలు అవ్వదు, విశేషణాలు అవ్వదు, అవ్యయాలు అవ్వదు. క్లియర్? చూసుకోండి. సమాసం యొక్క డెఫినేషన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి దాని డెఫినేషన్ తెలుసుకోవాల్సిందే. డెఫినెట్గా డెఫినేషన్స్ నుంచే బిట్టుపడుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇదేంటి అని అడిగే రోజులు పోయినాయి. డెఫినేషను అది ఏంటి అదే అలాగే పడుతుంది బిట్టు. సో చూసుకోండి. నెక్స్ట్ చూడండి.
ప్రతి, అను, ఆహా అను పదాలను ఏమని పిలుస్తారు? నామవాచకాలు అంటారా వీటిని? పేర్లను తెలిపే వాటిగా ఉన్నాయా? లేవు, సో తీసేయచ్చు. అవ్యయాలు, ఎస్, ప్రతి, అను, ఆహా అనేవి అవ్యయాల కిందికి వస్తాయండి. ఓకే. క్రియ అంటే తెలుసు కదా, పనికి సంబంధించినవి. ఏమన్నా పని చేసినట్టున్నాయా అందులో? లేదు, తీసేయచ్చు. నెక్స్ట్ సర్వనామాలు, పేరుకు బదులుగా వాడతామా వీటిని? వాడలేం, సో తీసేయచ్చు. ఓకే. ఆన్సర్ వచ్చేసి అవ్యయాలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. అయిన పదం ఏది? శుభకృతు, క్రోధి, ఈశ్వర, రమ. చెప్పండి. ఇందులో శుభకృతు కావచ్చు, క్రోధి కావచ్చు, ఈశ్వర అనేవి సంవత్సరాల పేరు, అవునా? రమ అనేది కాదు. సో ఈ 3 ఒకటి, రమ అనేది కాదు కాబట్టి భిన్నమైన పదం వచ్చేసి రమ. క్లియర్? నెక్స్ట్ ఉద్యోగం, ఆస్థానం అనే పదానికి నానార్థాలు కలిగిన పదం ఏది? ఓకే. కాలం కాదు. కాలం, నలుపు, చావు అనేవి ఒక పదాల కిందకి వస్తాయి, సో ఇది కాదు. సాధువు కాదు. ఉద్యోగం, ఆస్థానం, కొలవు అని పిలుస్తారు. ఓకే. ఈ 3 ఒకే పదాలు. కొలను కూడా కాదు. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. వినయం, అనుకువ అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది? ఓకే. వినయం, అనుకువ, నమ్రత అండి. ఓకే. నమ్రత అనేది ఈ 2 పదాలకు పర్యాయ పదం కలిగిన పదం అండి. ఓకే. శుభ్రత అవ్వదు, శుభ్రత అవ్వదు, శువే కూడా అవ్వదు. క్లియర్? గుర్తుపెట్టుకోండి. మీరు టెక్స్ట్ బుక్లో ఎండింగ్లో ఉన్నాయి చదివితే ఇలాంటి బిట్స్ ఈజీగా చేయొచ్చు. వీటికి షార్ట్ కట్స్ అనేవి ఏమీ ఉండవు. సో డెఫినెట్గా బట్టి అయినా పట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ప్రాల్మాలి అనే పదానికి అర్థం ఏంటి? ప్రాల్మాలి అంటే సోమరితనం. ఓకే. సోమరితనం అనేది ప్రాల్మాలి యొక్క అర్థం. రాయబారి అవ్వదు, లింగపీఠం అవ్వదు, ప్రకాశం అవ్వదు. ఓకే. ప్రీవియస్ టెట్లలో 2 టైమ్స్ వచ్చిందండి ఈ బిట్. నెక్స్ట్ ఇదే లాస్ట్ బిట్. ఈ బిట్కి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. త్యాగము అనే పదానికి ప్రకృతి పదం ఏంటి? త్యాగము, భాగ్యము, భాగము, మేఘము. ఓకే. ఈ బిట్కి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న కూడా ఒక బిట్ పెట్టాను, చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇవ్వండి. ఈ వీడియోలో 30 బిట్స్ అనేవి చెప్పాను. వీడియోని తప్పకుండా యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.